దేవుని స్తోత్రం. మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు విందాం శ్రద్ధగా కూర్చో. యెహోవా నిన్ను రక్షింపు, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అంటే భక్తి గలవారు లేకపోయిరంట. భక్తి గలవారు తగ్గిపోయారు, లేరు జనంలో. విశ్వాసులు ఉండకుండా గతించిపోయారంట. ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతున్నారంట. మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకములాడు పెదవులతో ఉంటారంట. మోసకరమైన జీవితమే జీవిస్తారు. భక్తి జీవితం ఉండదేక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి జీవితం కలిగి ఉండాలన్నమాట మనం. భక్తి జీవితం లేకపోతే ఏముందో మనలో ఇక అబద్ధ జీవితం ఎంత. అబద్ధ జీవితమే కాదు, ఉండకూడదు అంటున్నాడు దేవుడు. అబద్ధ పెదవులతో పలుకుతురంట. ఇచ్చకములాడు బింకముల యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాగు నాలుకలన్నిటినీ కోసివేయమంటున్నాడు అంట. ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయమంటున్నాడు అన్నమాట. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురంట. అంటే మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడో అని అనుకుంటారంట. వాళ్ళు అంటారంట. ప్రభు లేకపోతే మనం ఉన్నామా? లేవు. ప్రభువే మనం నడిపించేది. ప్రభు అందుకు భయభక్తులు కలిగి ఉండాలి మనం. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నీవిప్పుడే లేచెదవు, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. దరిద్రుల పక్షాన్ని ఇప్పుడే లేచి వస్తా అంటున్నాడు దేవుడు. అంటే వాళ్ళ పక్షాన్ని న్యాయం తీర్తాకి. రక్షణ కావాలనుకున్న వాళ్ళకి రక్షణ యెహోవా దయచేస్తాడంట, సెలవిస్తున్నాడు. యెహోవా బాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగించి ఊదిన వెండి అంత పవిత్రములు. ఈ మట్టి మూసలో 7 మార్లు ఊదిన అంత పవిత్రమైనవి అంట. ఇదే యెహోవా మాటలు, అంత పవిత్రమైన మాట. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, దరిద్రులను కాపాడుతాడంటే యెహోవా. ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు. ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నీవు అంటున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. నరులలో నీచ ప్రవర్తన బలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగుతారంట దుష్టులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాకాంతుడనై ముందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద తను హెచ్చించుకుందరు, ఎంతవరకు హెచ్చించుకుందరు అంటున్నాడు అన్నమాట. నువ్వు న్యాయం తీర్చి నా పక్షాన్ని అంటున్నాడు. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. దేవుడి స్తోత్రం. నేను మరణ నిద్ర కొండను వాడిని గెలిచితినని
నా శత్రువు చెప్పుకొనకుండాను, అంటే మరణ నిద్ర నొందనని శత్రువు చెబుతున్నాడంట. శత్రువు అట్లా చెప్పకుండా నీవు ఆ శత్రువు బుద్ధి చెప్పు అంటున్నాడు అన్నమాట భక్తుడు, దావీదు భక్తుడు. నా కన్నులకు వెలుగునిమ్ము, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు అన్నమాట ఆయన భక్తుడు. నీ రక్షణ విషయమై నా హృదయంలో హర్షించుతున్నవి, రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు, నేను ఆయనను కీర్తించదను. యెహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు, నేను ఆయన్ని మహింపడతా అంటున్నాడు అన్నమాట, కీర్తించదను అంటున్నాడు అన్నమాట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురంట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారన్నమాట. దేవుని స్తోత్రం. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. చెడిపోయిన వారు అంటారు, అసహ్య కార్యములు చేస్తారు. మంచి కార్యములు చేయరాళ్ళు, మంచి కార్యము చేస్తాకే వాళ్ళకి మనసు లేదు. అది చేసే అన్నీ అసహ్య కార్యములే, పాపకార్యములే చేస్తారు వాళ్ళు. అలా ప్రవర్తన. మేలు చేయు వాడొక్కడు లేడు, మేలు చేయు వాడొక్కడు లేడంట. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను. యెహోవా ఆకాశం నుంచి పరిశీలించాడంట. వివేకం కలిగి ఉన్నారేమో, భక్తి కలిగి ఉన్నారేమో అని చూస్తే ఎవరు ఒక్కరు లేరంట. అందరూ దారి తొలగిబొత్తిగా చెడిపోయి ఉన్నారంట. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుతున్నారన్నమాట. యెహోవా ఆహారం మింగినట్టు యెహోవా ప్రజలు మింగుతున్నారని చెబుతున్నాడు దేవుడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమునున్నాడు. నీతిమంతుల సంతానం పక్షం ఉన్నాడన్నమాట. దేవుడు ఉన్నాడు అంటున్నాడు. నీతిమంతుల సంతానం పక్షాన్ని ఉంటాడు ఎప్పటికైనా దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బాధపడి వారి ఆలోచనను మీరు తునీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నారు. బాధపడి వాళ్ళని ఇంకా బాధ పెడతారంట ఈ నరులు, మనుషులు. వాళ్ళ పక్షాన యెహోవా ఉన్నాడంట. యెహోవా ఉన్నాడు, యెహోవాయే తీర్పు తీర్తాడు వాళ్ళకి. సియోనులో నుండి ఇశ్రాయేళ్లకు రక్షణ కలుగును కాక. సియోనులో నుండి రక్షణ కలుగుద్దంట మనకి. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. యాకోబు హర్షిస్తారంట, ఇశ్రాయేలు సంతోషిస్తారంట ఆ ప్రజలకి రక్షణ వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోయేదువు అంటున్నాడు దావీదు. నిత్యము మరిసెదవా, నాకెంతకాలము విమోకుడిపై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖ కాంతుడైన ఉందును. పగలంతా దుఃఖ కాంతుడై ఉంటున్నాడంట. దేవునితో చెబుతున్నాడు రమ్మని. ఎంతవరకు నా శత్రువు మీద నన్ను హెచ్చించు కొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకొత్తరమిమ్ము. నేను మరణ నిద్ర
నొందకొండను వాని గెలిచితులని నా శత్రువు అనుకుంటున్నాడు. దావీదు మరణ నిద్ర నొందుతాడని వాళ్ళ శత్రువులు అనుకుంటారంట. అవన్నీ దేవుడు చెబుతున్నాడు అన్నమాట. దావీదు దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దీనిలో పక్షాన్ని ఉంటాడు దేవుడు. దీని పక్షాన్ని గొప్ప దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నా సహాయంకి రమ్మంటున్నాడు అన్నమాట. నాకు సహాయం చేస్తాకి నీవు రమ్మంటున్నాడు. నా శత్రువులు నన్ను బాధ పెడుతున్నారా, నా సహాయం చేస్తాకి నీవు రమ్ము త్వరగా అని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అట్లాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. చేస్తూ దేవుడికి దగ్గరగా జీవించాలన్నమాట. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యెహోవా భక్తులే కదా ఉండదగింది. మనమే ఉండగలుగుతాం దేవుని మందిరంలో. చెడ్డవారు దేవుని మందిరానికి రాలేరు, అది ద్వారస్తులే. అలాగే మంచి పనులు చేస్తూ నీతి మార్గాన్ని నడుచుకుంటూ దేవుడి సన్నిధిని దగ్గరగా జీవిద్దాం. ఈ దేవుడి దీవుని ఈ వాక్యం దీవించగాక. ఆమేన్.